అత్తయ్య గారు, షాపింగ్కి వెళ్ళొస్తాను, వంట చేసేయండి. నిన్నే కదా షాపింగ్ చేసావు, మళ్ళీ ఏంటి? నిన్న సగమే తీసుకున్నాను, మిగిలినవి తీసుకోవాలి కదా. మా ఆయన జీతం నాకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా రాబోయే కాలంలో ఖర్చులకు దాచుకోవాలి కదమ్మా. ఇక్కడ మీ సలహాల కోసం ఎవరు ఎదురు చూస్తా లేదు. తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉండాలి అంతే. ఈ విషయాలు ఏమైనా మీ అబ్బాయితో చెప్పారనుకోండి, దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. తర్వాత మీ ఇష్టం. ఏంటండి మీరేం మాట్లాడరు? కోడలు అలా దురుసుగా మాట్లాడుతుంటే కూతుర్లా చూసుకోవచ్చు అనుకున్నాను, కానీ నా మాట అంటే గిట్టడం లేదు. అబ్బాయి రానివ్వండి, ఈ షాపింగ్లేంటో గీపింగ్లేంటో తేల్చుకుంటాను. చూడు సునంద, నీ సంసారం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. కోడలి కాపురం తన ఇష్టం. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన వ్యవహారంలో ప్రేక్షక పాత్ర పోషించాలి, అంతేగాని తన విషయంలో తలదూర్చకూడదు. ఏ ఎండ కాగుడుగా అన్నట్టు ఉండాలి మన పాత్ర. కూతురులా చూసుకుంటాను అంటున్నావు, కోడల్ని ఎప్పుడూ కూతురుగా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే కూతురుని అన్నట్టు కోడల్ని అంటే పడుతుందా? అలా అనే హక్కు అత్తమామలుగా మనకు